రాజా సింగ్ ఈ పేరు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులకు ఒక సింహ స్వప్నంగా మారింది. ఆ పేరు వింటేనే తెలంగాణ బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది. పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పటికీ రాజా సింగ్ ఇంకా మాట్లాడుతున్న మాటలు, విడుదల చేస్తున్న ప్రకటనలు బీజేపీని పెద్ద పరేషాన్లో ముంచేస్తున్నాయి. జాతీయ నాయకత్వం మీద ఇప్పటికీ అత్యంత విశ్వాసం ప్రకటిస్తున్న రాజా సింగ్ రాష్ట్ర నాయకత్వం మీద మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. రాజా సింగ్ తెలంగాణ బీజేపీ నాయకులపై చేసిన తాజా ఘాటు కామెంట్లు కొత్తగా చేరికలపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజా సింగ్ మాటలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మధ్య సామీప్యం ఉండడం బీజేపీని బాగా కలవరపెడుతోంది. ఒకసారి అసలు రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం. బీజేపీలో చేరే వారికి హెచ్చరిక జారీ చేస్తూ రాజా సింగ్ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాదిలో పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి. బీజేపీలో వచ్చే ముందు కొందరితో చర్చించి ఆ తర్వాత చేరండి. నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరారు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారో ఆలోచించుకోండి. బీజేపీలో చేరాక మీరు అనుకున్నది మీ నియోజకవర్గంలో జరగదు. మీతో పాటు చేరిన కార్యకర్తలకు మీరు ఏ పదవి ఇప్పించలేరు. మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఉండదు. మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు, మెల్లగా లాస్ట్ సీట్లోకి తోసేస్తారు. తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపు అయినా ఈ రాక్షసులు నాశనం అవుతారు. ఇది రాజా సింగ్ తన ప్రకటనలో చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరిక ప్రధాన ఉద్దేశం బీజేపీలో చేరాలనుకునే వారి కోసమే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే ఆ బీజేపీలో చేరికలను ఆపడమే ఈ ప్రకటన ఉద్దేశంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరిన తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. పార్టీలో చేరికలను నిరుత్సాహపరుస్తూ రాజా సింగ్ ఇప్పుడు ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరే ముందు కొందరితో మాట్లాడండి అని రాజా సింగ్ కొంతమంది పేర్లను బయటపెట్టారు. నాగ జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు చెప్పారు. వారంతా బీజేపీలో బాగా పనిచేసి ఇక్కడ ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వాస్తవంగా ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దగానే ఉంది. గడ్డం వివేక్, రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీలో సర్దుకోలేకపోయారు. చేరుదామనుకుంటున్న పొంగిలేటి, తుమ్మల లాంటి వాళ్ళు కూడా బీజేపీలో చేరలేదు. బీజేపీలో పాత కొత్త అనే తేడా ఉందనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. తాజాగా రాజా సింగ్ కూడా అదే విషయం చెప్పారు. తెలంగాణ బీజేపీలో కొందరు రాక్షసులు ఉన్నారు. బీజేపీలో చేరాక మీరు అనుకున్నది జరగదు, మీకు టికెట్ గ్యారంటీ కాదు, మీ కార్యకర్తలకు పదవులు రావు అని రాజా సింగ్ హెచ్చరించారు. ఇదే విషయం ప్రస్తుతం బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు కూడా అంటున్న మాటే. మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పంచాయతీ కూడా ఇదే. ఢిల్లీలోని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమైన 6 తెలంగాణ బీజేపీ ఎంపీలు చర్చించుకున్నది కూడా ఇదే. పార్టీలో తమకు ప్రాధాన్యత లేదనేది వారి ప్రధాన ఆవేదన. తమతో పాటు పార్టీలో చేరిన వారికి టికెట్లు రాకుండా పాత బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారనేది కొత్తగా పార్టీలో చేరిన వారి ప్రధాన ఆరోపణ. రాజా సింగ్ కూడా ఇప్పుడు అదే మాట చెప్పారు. మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు, తర్వాత లాస్ట్ సీట్లోకి వెళ్తారు అనే కామెంట్ కూడా అక్షర సత్యమని బీజేపీలో చేరిన సీనియర్ నాయకులు ఎప్పుడూ చెప్తున్నమాటే. పార్టీ విడుదల చేసే ఆ పత్రిక ప్రకటనలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోటోలు కూడా ఉండవనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చరిత్ర. కేంద్ర మంత్రి పదవుల్లో కానీ, రాష్ట్ర పార్టీ బాధ్యతల్లో కానీ కొత్త వారికి అవకాశం లేదు అనే విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే రాజా సింగ్ ప్రకటన దానికి బలం చేకూర్చే విధంగా ఉంది. మొత్తంగా రాజా సింగ్ మరోసారి రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. వాస్తవ పరిస్థితికి రాజా సింగ్ ప్రకటన అద్దం పడుతుందనేది బీజేపీలో కొత్తగా చేరిన వారి అభిప్రాయం. కొత్తగా పార్టీలో చేరాలనుకునేవారు 1-2 సార్లు ఆలోచించుకునేలా రాజా సింగ్ ప్రకటన ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తంగా రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినా ఆయన పేల్చుతున్న బాంబులు మాత్రం రాష్ట్ర బీజేపీని దెబ్బతీస్తూనే ఉన్నాయి. రాజా సింగ్ మాటలను ఖండించలేక, సమాధానం చెప్పలేక బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు. కట్టర్ హిందుత్వవాదిగా పేరుపడ్డ రాజా సింగ్ పట్ల పార్టీలో చాలామందికి సానుభూతి ఉంది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆయనంటే ఇప్పటికీ చాలా ఇష్టం. సంప్రదాయ హిందూవాదులకు ఆయనంటే ప్రేమ.
కాబట్టి ఆయన ప్రకటన ఖచ్చితంగా బీజేపీకి నష్టదాయకమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.